ఆగస్టు 8వ తేదీన మనకి వరలక్ష్మి వ్రతం అనేది రాబోతుంది. ఈ రోజు మర్చిపోకుండా బియ్యం డబ్బాలో ఇది వేస్తే చాలు 4 వైపుల నుంచి కూడా డబ్బు దూసుకు వస్తుంది. అద్భుతమైన ఫలితాలను కలుగుతాయి. అందుకే ఏంటంటే బియ్యం డబ్బాలో ఇది వేసుకోండి. ఇలా వేయడం వలన మంచి అనేది జరుగుతుంది. బియ్యం అనేది బియ్యాన్ని మనం అన్నపూర్ణ దేవిగా భావిస్తాం. కాబట్టి ఈరోజు ఏంటంటే కనుక బియ్యం డబ్బాలో ఇది పెట్టుకుంటే చాలు మీరు చాలా మంచి రిజల్ట్ని చూడగలుగుతారు. మన పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది. అలాగే బియ్యం డబ్బాలో ఎలాంటివి వేయాలి, ఎలాంటి పరిహారాలను ఆచరించాలి అనేవి ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. మా ఛానల్ని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అప్పుడే మేము ఏం చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. అలాగే మా ఛానల్ని మొదటిసారి చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఆగస్టు 8వ తేదీన మనకి వరలక్ష్మి వ్రతం అనేది రాబోతుంది. ప్రతి ఒక్కరూ ఏంటంటే గనక అమ్మవారి యొక్క అనుగ్రహం కలగడానికి అమ్మవారిని పూజిస్తూ ఉంటారు. ఈ రోజున అందరూ ప్రతి ఒక్కరు కూడా అమ్మవారిని వారి స్తోమతకు తగ్గట్టుగా అమ్మవారిని అలంకరణం చేసుకొని అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందడానికి అమ్మవారి యొక్క నామస్మరణ చేస్తూ వరలక్ష్మి వ్రతాన్ని ఆచరిస్తారు. అంటే ఏంటంటే కనుక లక్ష్మీదేవిని ఇంట్లో పూజించడం, చక్కగా వరలక్ష్మి వ్రతం చేసుకుంటూ అలాగే ముత్తైదులకు పసుపు కుంకుమతో వాయనాన్ని ఇచ్చుకుంటారు. అందుకే ఏంటంటే కనుక వచ్చి శుక్రవారం రోజున వరలక్ష్మి వ్రతాన్ని ఎవరైతే ఆచరిస్తారో వారికి సకల సంపదలు, ఐశ్వర్యము, సంతానము, వ్యాపారంలో లాభము, ఎలాంటి కోరికైనా సరే ఖచ్చితంగా నెరవేరుతుంది. కావున శుక్రవారం రోజున ఏంటంటే కనుక బియ్యం డబ్బాలో ఇది ఒకటి వేసుకోండి చాలు. మీకు సంపద అనేది విపరీతంగా పెరిగిపోతుంది. ఇది ఎంతగా రిజల్ట్ అనేది వస్తుంది అంటే మీకు తిండికి బట్టకు అనేది లోటు అనేదే ఉండదు. అలాగే ధనానికి కూడా లోటు అనేది ఉండకుండా ఈ పరిహారాన్ని ఆచరిస్తే చాలు మీకు ఖచ్చితంగా అన్నీ మంచి జరుగుతాయి. వరలక్ష్మి వ్రతం రోజున స్త్రీలు తెల్లవారుజామునే నిద్రలేచి ఇల్లంతా శుభ్రం చేసుకోవాలి. కళ్ళు ఉప్పు మరియు పసుపును నీటిలో వేసి ఇల్లంతా శుభ్రం చేసుకోవాలి. అలాగే శుక్రవారం రోజున కంటే ఒక రోజు ముందు గురువారం రోజున ఇంట్లో ఉన్న అన్ని పటాలను శుభ్రం చేసుకోవాలి. పూజ గదిని మొత్తం శుభ్రం చేసుకోవాలి. కావాల్సిన సామాగ్రిని ఒకరోజు ముందే వాటిని చక్కగా శుభ్రం చేసుకొని నీట్గా ఉంచుకోవాలి. పూజ గదినంతా కూడా శుభ్రం చేసుకోండి. ఇల్లంతా కూడా క్లీన్ చేసుకొని ఒకరోజు ముందు వీటన్నింటినీ సిద్ధం చేసుకొని వరలక్ష్మి వ్రతం రోజున తెల్లవారుజామునే నిద్రలేచి ఇల్లంతా చక్కగా క్లీన్ చేసుకోవాలి. శుభ్రం చేసుకుని గుమ్మానికి పసుపు కుంకుమలు బొట్టులు పెట్టి బియ్యం పిండితో వాకిట్లో ముగ్గును వేసుకోండి. ఇలా బియ్యంతో ముగ్గు వేయడం వలన అమ్మవారి యొక్క అనుగ్రహం అనేది ప్రాప్తిస్తుంది. ఇలా బియ్యం పిండితో ముగ్గు వేసిన తర్వాత ఇంటి గుమ్మానికి తోరణాలు కట్టండి. అలాగే ఉతికిన వస్త్రాలను ధరించండి. ఇక అనంతరం 5 నైవేద్యాలను చేసుకోండి. ఆ తర్వాత దేవుడి పటాలను చక్కగా అలంకరించుకొని రంగు పుష్పాలను సమర్పించి అమ్మవారికి వస్త్రము, కంకణము వీటిని చక్కగా సమర్పణం చేసుకోవాలి. ఆ తర్వాత ఇంట్లో 5 రకాల నైవేద్యాలను తయారు చేసుకోవాలి. ఇలా వరలక్ష్మీదేవిని 5 రకాల ప్రసాదాలు చేసి అమ్మవారికి నైవేద్యంగా సమర్పించాలి. కాబట్టి అమ్మవారి యొక్క అనుగ్రహం కావాలి అంటే, ఆ తల్లి యొక్క ఆశీస్సులు మనపై కలగాలి అంటే మనం పట్టు వస్త్రాలను ధరించి అమ్మవారిని పూజించుకోవాలి. కొంతమంది ఏంటంటే కలశాన్ని పెట్టుకునే ఆనవాయితీ కొందరికి ఉంటుంది, మరికొందరికి కలశాన్ని పెట్టుకోకుండానే పూజ చేస్తారు. కొందరు లక్ష్మీదేవి పటాన్ని అలంకరణ చేసుకొని అమ్మవారికి చీర కట్టి చక్కగా బంగారపు నగలు చక్కగా అలంకరించి అమ్మవారిని లక్ష్మీ స్వరూపంగా భావించి పూజను ఆచరిస్తారు. కొంతమంది ఏంటంటే కలశాన్ని ఏర్పాటు చేసుకొని చక్కగా అమ్మవారి స్వరూపంగా కలశాన్ని భావిస్తూ పూజ చేసుకుంటారు. ఎలా చేసినా తప్పు లేదండి. మనుషుల్లో ఎలాంటి కల్మషం లేకుండా మనస్ఫూర్తిగా భక్తి శ్రద్ధలతో ఆచరించాలి. ఇక అమ్మవారి యొక్క అనుగ్రహం ప్రాప్తి మీకు కలుగుతుంది. ముందుగా పూజ ప్రారంభించే ముందు పసుపుతో గణపతిని చేసి ముందుగా గణపతిని పూజించిన తర్వాత పువ్వులు, పండ్లు, పసుపు, కుంకుమ, పువ్వులు సమర్పించి గరకను సమర్పించి ఆ తర్వాత పువ్వులను సమర్పించి గణపతి పూజ చేసిన తర్వాత అమ్మవారి యొక్క పూజను మొదలు పెట్టాలి. అక్షంతలు వేసి వినాయకుని యొక్క ఆశీస్సులు తీసుకొని అమ్మవారి యొక్క పూజను ప్రారంభం చేసుకోవాలి. అలాగే పులిహోర, దద్దోజనం వంటి పదార్థాలను అమ్మవారి యొక్క అనుగ్రహం పొందడానికి ఈ పదార్థాలను నైవేద్యంగా సమర్పించుకోవచ్చు. ఇంట్లో పూజ చేసుకునేవారు చక్కగా పసుపు రంగు వస్త్రాలను లేదా గ్రీన్ కలర్ రంగులను వేసుకొని చక్కగా అలంకరణ చేసుకొని పువ్వులు, గాజులు, బొట్టు, పసుపు, కుంకుమ అన్నీ చక్కగా పెట్టుకొని అలంకరణ అంటే బంగారం వేసుకోవడం, నగలు వేసుకోవడం అలంకరణ కాదండి. పసుపు కుంకుమ ఉందా అది మనకి మొదటి అలంకరణ. పసుపు కుంకుమ తర్వాతే ఏదైనా. పసుపు, కుంకుమ, గంధం
వీటిని పెట్టుకొని గాజులు, కమ్మలు, ఇవి మనకి అసలైన అలంకరణ. మనకి ఎవరికో అందంగా కనిపించాలని అలంకరణ చేసుకొని అమ్మవారి యొక్క పూజ చేయడం కాదు, మనసు నిర్మలంగా ప్రశాంతంగా ఉండి అమ్మవారిని భక్తి శ్రద్ధలతో వేడుకుంటూ పూజను ఆచరించాలి. ఆ పూజ చేసే సమయంలో ఇంటి మొత్తం మంచిగా చక్కగా ధూపం వేసుకొని ఆ తర్వాత చక్కగా జడ వేసుకొని చక్కగా పూలు పెట్టుకొని అమ్మవారిని కూడా చాలా చక్కగా అలంకరణ చేసుకొని పూజను ప్రారంభం చేసుకోవాలి. అంటే లక్ష్మీదేవిలాగా మనం కూడా అలంకరణ చేసుకొని పూజను అనేది ఆచరించడం వలన అమ్మవారు చాలా సంతోషిస్తుంది, మిమ్మల్ని తొందరగా కరుణిస్తుంది. ఇలా సాయంత్రం సమయంలో అమ్మవారి దగ్గర దీపారాధన చేసిన తర్వాత తులసి కోట దగ్గర కూడా దీపారాధన చేసుకోవాలి. ప్రతి ఒక్కరు వరలక్ష్మి వ్రతం చేసేవారు అమ్మవారిని డబ్బు, బంగారం, నగలు పెట్టి అలంకరిస్తూ ఉంటారు. మనం నార్మల్గా ఏంటంటే అమ్మవారిని అలంకరించుకొని పూజ చేస్తూ ఉంటాము. ఇలా చేసుకున్నా సరే ఫలితం అనేది వస్తుంది. కాబట్టి ఎవరి స్తోమతకు తగిన విధంగా వారు వరలక్ష్మి వ్రతాన్ని ఆచరిస్తూ ఉంటారు. ఆ తర్వాత ఒక 5 లేదా 11 ముత్తైదులను పిలిచి మనం వాయనం అనేది ఇచ్చుకోవాలి. రవిక ముక్కలు కానీ లేదా బనానా, తమలపాకు, ఒక సోపు, లగ్గం పోక, వీటిని పసుపు పెట్టి వారికి వాయనం ఇచ్చుకొని వారి దగ్గర నుండి ఆశీర్వాదం అనేది తీసుకోవాలి. ఇలా వాయనంగా సమర్పించి వారి నుండి ఆశీస్సులు పొందాలి. వారి రూపంలో మనకి అమ్మవారు రూపంగా కూడా వస్తూ ఉంటారు. ఎవరు ఏ రూపంలో వచ్చేది తెలియదు. కాబట్టి మన ఇంటికి వచ్చిన అతిథులను చక్కగా అలంకరించి వారి యొక్క ఆశీస్సులను తీసుకోవాలి. అమ్మవారి దగ్గర మీరు సమర్పించిన నైవేద్యాలను 5 రకాల నైవేద్యాలను వారికి ఆ 5 ముత్తైదులకు వారి వాయనంగా ఇచ్చిన తర్వాత ఈ 5 ప్రసాదాలను కూడా వారికి ఇవ్వాలి. ఎందుకంటే అమ్మవారి చిన్న పిల్లలు కానీ పెద్దవారికి కానీ ఇవి వారికి వాయనంగా ఇచ్చుకోవాలి. లక్ష్మీదేవి రూపంగా వారిని భావించుకొని వారికి కూడా పసుపు, కుంకుమలు, గంధం, కంకణాలు అలంకరణ చేసి వారికి కూడా వాయనం అనేది ఇచ్చుకొని ప్రసాదం అనేది ఇవ్వాలి. ఇలా సింపుల్గా ఇంట్లో పూజ చేసుకోవచ్చు. లేదంటే గనక ఇంట్లో అమ్మవారి రూపం కానీ అమ్మవారి యొక్క కలశం కానీ ప్రతిష్టాపన చేసుకుంటే ఆ విధంగా కూడా మనం పూజను అనేది ఆచరించవచ్చు. ఇంట్లో ఈ విధంగా పూజ చేసేసుకున్నా కూడా సరిపోతుంది. ఆ తర్వాత ఏంటంటే పూర్తి అయిన తర్వాత వాయనాలు ఇచ్చిన తర్వాత ఈ యొక్క చిన్న పని మాత్రం మర్చిపోకండి. బియ్యం డబ్బాలో బియ్యం అనేవి చాలా పవిత్రమైనవి. ఈ బియ్యం డబ్బాలో ఈ వస్తువులు పూర్వీకులు వేస్తూ ఉండేవారంట. వారికి ఇలా వేయడం వలన వారికి ధనం వస్తుందని నమ్మేవారట. ధన సమస్య అనేది ఏదైతే ఉంటుందో అది తీరిపోతుంది అని నమ్మేవారట. కాబట్టి చాలామంది కూడా బియ్యం డబ్బాలో శ్రావణ మాసంలో ఈ వస్తువుని పెట్టేవారు. ముఖ్యంగా ఈ వరలక్ష్మి వ్రతం రోజున పెట్టుకుంటే ఇక జీవితంలో తిరగనేదే ఉండదంట. అన్ని విధాలుగా కూడా బాగా కలిసి వస్తుంది. అన్ని విధాలుగా ఆరోగ్యం, ఐశ్వర్యం అన్ని విధాలుగా కూడా మనకు అనుకూలంగా జరిగేవాయంట. పోకుండా శ్రావణ మాసంలో ఈ శుక్రవారం రోజున వరలక్ష్మి వ్రతం ఆచరించిన తర్వాత మర్చిపోకుండా బియ్యం డబ్బాలో ఇది పెట్టుకోండి. ఇలా మంచి జరుగుతుంది. మంచి ఎలా జరుగుతుంది అని అంటే అన్నానికి కొరత రాకూడదు, ధనానికి కొరత రాకూడదు అని అనుకునేవారు చక్కగా బియ్యం డబ్బాలో ఈ వస్తువును పెట్టి ఇలా బియ్యం డబ్బాలో ఈ వస్తువుని వేసి పెట్టడం వలన మన ఇంట్లో ఉన్న బియ్యం కూడా నిండుకోవంటి. కొంతమంది ఇంట్లో బియ్యం నిండుకుంటూ ఉంటాయి. కొందరు రోజుకి 2 రోజులకు ఒకసారి తెచ్చుకుంటారు, వారానికి ఒకసారి తెచ్చుకుంటారు, కొందరు 3 నెలలకు సరిపోయి తెచ్చుకుంటారు. అలా కాకుండా మన ఇంట్లో బియ్యానికి కొరత అనేది లేకుండా ఉంటుంది. 2 పసుపు కొమ్మలను తీసుకోండి. పసుపుకి కదా అనుకోకండి, పసుపు మంగళకరమైనది, శుభకరమైనది. లక్ష్మీదేవి పసుపు కొమ్ములు అంటే లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు. లక్ష్మీదేవికి చాలా ప్రీతికరమైనది. అమ్మవారి పటం ముందర పసుపు కొమ్ములను పెట్టుకుంటారు కదా, ఇలా లక్ష్మీ గవ్వలు, చిట్టి పసుపు కొమ్ములు వంటివి అమ్మవారి ముందర పెట్టుకుంటాం. కాబట్టి ఈ వస్తువుల్లో ఒకటి పసుపు కొమ్ములను తీసుకొని ఒక 2 పసుపు కొమ్ములను తీసుకోవాలి. అమ్మ మాకు తిండికి పట్టకు లోటు లేకుండా చూడు, మాకు 4 వైపుల నుంచి ధనాకర్షణ కలిగేలా చూడు తల్లి అంటూ మీరు సంకల్పం చేసుకొని ఆ 2 పసుపు కొమ్ములను తీసుకొని మీ బియ్యం డబ్బాలో వేసి పెట్టుకోండి. ఇలా కనుక ఎవరైతే చేస్తారో జీవితంలో కనుక తిండికి కొరత అనేది ఉండదు. అన్ని మంచి జరుగుతాయి, మంచి ఫలితాలు అనేవి జరుగుతాయని పురాణాలు చెప్పబడి ఉన్నాయి. ఖచ్చితంగా ఈ బియ్యం డబ్బాలో ఈ 2 పసుపు కొమ్ములను వేసి పెట్టుకోండి. మంచి ఫలితాలు అనేవి పొందగలుగుతారు. ఇవి తీయాల్సిన అవసరం లేవండి. పసుపు కొమ్ములు పాడైపోవు కాబట్టి మనం పెట్టేసుకోవచ్చు. 6 నెలల వరకు కూడా వీటిని అలాగే ఉంచుకోవాలి. అలా ఉంచుకుంటే సరిపోతుంది. మీకు అన్నీ మంచి జరుగుతాయి. ఇలా పసుపు కొమ్ములను పెట్టుకొని పరిహారాన్ని ఆచరించండి. ఒకటి మాత్రం పెట్టకూడదండి, 2 పసుపు కొమ్ములను తీసుకొని వాటిని పెట్టుకోవాలి. ఆ విధంగా రెండవది ఏంటంటే బియ్యం డబ్బాలో చిల్లర నాణ్యాలను కూడా వేసుకునేవారట. బియ్యం డబ్బాలో ఎక్కువగా చిల్లర నాణ్యాలు పెడుతూ ఉండేవారట. అలా చిల్లర నాణ్యాలు పెట్టడం వలన డబ్బులు తీసి పిల్లలకు ఇచ్చేవారట. పిల్లలంటే దేవులతో సమానం కాబట్టి దైవానికి చెందుతుంది. కాబట్టి అనుగ్రహం అనేది కలిగి మనకు తిండికి ఎలాంటి లోటు లేకుండా అమ్మవారి యొక్క కృపా కటాక్షాలు మనయడం వలన మీకు మంచి ఫలితాలు అనేవి లభిస్తాయి. రేపు వచ్చే వరలక్ష్మి వ్రతం రోజున మర్చిపోకుండా ఇవి చేసేసుకోండి. ఖచ్చితంగా మీరు ఈ వస్తువులను పెట్టుకోవడం మర్చిపోకండి. మీకు మంచి జరుగుతుంది, మంచి ఫలితాలు అనేవి జరుగుతాయి. ఈ 5 వస్తువులను అలాగే ఇంటికి తెచ్చుకోండి. మీకున్న శుడి అనేది తిరిగిపోతుంది. ఇలాంటి నెగిటివ్ అనేది రాకుండా అమ్మవారు యొక్క అనుగ్రహం అనేది మీపై కలుగుతుంది.
మీకు ధనాకర్షణ పెరుగుతుంది. ఈ వస్తువులను ఇంటికి తెచ్చుకోవడం వలన నెగెటివ్ ఎనర్జీ అనేది పోతుంది. మీ ఇంటి లోపలికి పాజిటివ్ ఎనర్జీ అనేది వస్తుంది. మేము 5 చెబుతున్నాం కదా, అందులో నుంచి మీకు ఎన్ని వస్తువులు వీలైతే అన్నింటిని మీరు తెచ్చుకోండి. ఎందుకంటే ఇవి అత్యంత ప్రీతికరమైనవి అమ్మవారికి కాబట్టి ఇందులో నుంచి ఏవైనా మీకు వీలైన వస్తువులను తెచ్చేసుకోండి. లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలి, లక్ష్మీదేవి అనుగ్రహం వల్ల సకల శుభాలు చేకూరాలి అని చాలామంది కోరుకుంటారు. మరి లక్ష్మీదేవి మన ఇంట్లో శాశ్వతంగా ఉండిపోవాలనుకునే వారికి ఈ 5 వస్తువులను మన ఇంటికి తెచ్చుకోవాలి అని వేద పండితులు చెబుతున్నారు. 5 వస్తువుల్లో ఒకటి రాళ్ళ ఉప్పు. రాళ్ళ ఉప్పు అనేది కూడా మన ఇంటి లోపలికి తెచ్చుకోవాలి. రాళ్ళ ఉప్పుని ఇంటికి తెచ్చుకోవడం అంటే మంచిదండి. మనకి రాళ్ళ ఉప్పుతో అనేక రకాలుగా ప్రయోజనాలు అనేవి కలుగుతాయి. మనకి రాళ్ళ ఉప్పు అంటే అమ్మవారి యొక్క పుట్టింటి నుంచి మనం సముద్రం నుంచి ఉద్భవించిన రాళ్ళ ఉప్పును మన ఇంటికి తెచ్చుకుంటే అమ్మవారి అనుగ్రహం అనేది ఖచ్చితంగా జరుగుతుంది. అదేవిధంగా ఒక కప్పులో ఉప్పు తీసుకొని దాని లోపల డబ్బు పెట్టి అమ్మవారిని పూజిస్తే కూడా మనకి చాలా మంచి ఫలితం అనేది కలుగుతుందండి. అలాగే అమ్మవారికి ప్రీతికరమైనవి గవ్వలు. గవ్వలను కూడా మనం శ్రావణ మాసంలో శుక్రవారం రోజున మనం ఇంటికి తెచ్చుకోవడం వలన అమ్మవారి యొక్క అనుగ్రహం అనేది కలుగుతుంది. అదేవిధంగా అత్తరు అండి. అత్తరంటే కూడా మనకి మంచి సువాసనలు కలిగినవి ఉంటాయండి. అలాంటివి కూడా అమ్మవారి యొక్క అనుగ్రహం అనేది మనకి కలుగుతుంది. వాటి యొక్క సువాసన వల్ల లక్ష్మీదేవి సాక్షాత్తు మన ఇంటికే వచ్చింది అన్నట్టుగా మనకి కలుగుతుందండి. అదేవిధంగా గురిగింజ గింజలు తెచ్చుకోవచ్చు, తామర పుష్పాలను కూడా తెచ్చుకోవచ్చండి. అలాగే ఆవు మరియు దూడ కలిగినటువంటి పటాలు కానీ చిన్న చిన్న విగ్రహాలు కానీ దొరుకుతాయండి. అలాంటివి కూడా మనం శుక్రవారం రోజు మన ఇంటికి తెచ్చుకోవడం వల్ల అమ్మవారి యొక్క అనుగ్రహం అనేది కలుగుతుంది. ఆవు లోపల ముక్కోటి దేవతలు కొలువై ఉంటారు కాబట్టి ముక్కోటి దేవతల అనుగ్రహం అనేది కూడా మనపై కలుగుతుందండి. తెలుసుకున్నారు కదా, ఈ 5 వస్తువులను ఖచ్చితంగా ఇంటికి తెచ్చుకోండి. మీకు అమ్మవారు మీ ఇంట్లో నుండి ఎప్పటికీ కూడా బయటకు వెళ్ళదు, ఇంట్లోనే స్థిరపడుతుంది, స్థిర నివాసం పడుతుంది. ఇంట్లో వారికి ధనాకర్షణ అనేది విపరీతంగా పెరిగిపోతుంది. మీకు డబ్బుకు లోటు అనేది ఉండదు. అలాగే మా ఛానల్ మొదటిసారి చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకండి.